మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ వాళ్ళ అమ్మ సంజయ్ దగ్గరికి వచ్చి మీ బాబుకి ప్రాణగండం ఉందంటారా? పంతులు గారు ఇప్పుడే చెప్పారు, ఆయనతో మృత్యుంజయ హోమాన్ని జరిపించాలంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్, అవునా బాబుకి ప్రాణగండం ఉందా, మృత్యుంజయ హోమాన్ని జరిపించాలా? సరే అవన్నీ జరిపిద్దాం, నువ్వు బాబు దగ్గరికి ఉండాలి, నువ్వు బాబుని కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్ వాళ్ళ అమ్మ మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి తన పక్కన ఉంటూ ఉంటుంది. సంజయ్ సంధ్యకి వినిపించినట్లుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇగో క్రిష్ కన్న తల్లిని చంపింది ఎవరో నాకు చాలా బాగా తెలుసు, తనని చాలా బాగా చంపారంట, అదెవరో మహాదేవయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, మా బాబునే నాకు చెప్పాడు, మహాదేవయ్యనే క్రిష్ కన్న తల్లికి చంపాడంట అని చెప్పేసి అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అక్క బావ దగ్గరికి వెళ్ళి, అక్క బావగారి కన్నతల్లిని చంపిన ఎవరో తెలుసా నీకు, దారుణంగా హాస్పిటల్లో చంపారంట, అదెవరు అంటే మహాదేవయ్య అంటే మన మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య క్రిష్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి సత్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సంధ్య అయితే అవునక్క, నేను నా చెవులారా విన్నాను, సంధ్య ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో సంజయ్ మాత్రం ఇప్పుడు కదా అసలైన కిక్కు వస్తుంది, క్రిష్ చాలా కోపంగా వచ్చి ఇప్పుడు బాబుని చంపేయాలి, క్రిష్ ఏమో జైలుకి వెళ్ళాలి, అది నేను నా కళ్ళారా చూడాలి, క్రిష్ జైలు పాలైతేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను.